నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్టీ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏం రుచి. మరి ఆహా ఏం రుచి స్టార్ట్ చేయాలంటే రావు గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. నమస్కారం రావు గారు. వాట్ కోఇన్సిడెన్స్ మళ్ళీ అంతే. సో మరి ఈసారి సీజనా ఊరా ఏంటి పిల్లలకి ఇష్టమైనట్టు ఇంగ్రీడియంట్ తోటి చెప్పండి ఏంటది? ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ తోటి హెల్దీగా వామాకు చికెన్ రైస్. అబ్బా సూపర్. నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ ఇళ్ళల్లో అందరి ఇళ్ళల్లో వామాకు ఎక్కువ పెంచుకుంటుంటారు, ఈ ఆలోవేరా వామాకు ఇవన్నీ. సో అందులో నేనైతే కొంచెం అన్నం ఉందన్నా కూడా అన్నం తినాలి అని ఆలోచన వస్తే ముందు వామాకులు మొత్తం ఒక 20-30 కోసుకొచ్చేసి మా ఇంట్లోనే ఉన్నాయి, తీసుకొచ్చేసి ఇస్తాను మా అత్తయ్య గారికైనా సరే మా అమ్మకైనా సరే. వామాకు అన్నం అంటే జస్ట్ చాప్ చేసి అలాగే అంటే కడుపుకి మంచిది అని కదా. ముందు చిన్నప్పుడు కూడా వామరకు తాగిచ్చేవారు. ఇప్పుడు వామాకు తోటి మనం సో అందులోని నాన్ వెజిటేరియన్ లో వామాకు తోటి అన్నప్పుడు నాన్ వెజిటేరియన్ ప్రియులు అందరూ చక్కగా చేసుకోవచ్చు. అంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. మన తులసి ఆకు ఎలా ఉంటుందో అలాగే కొంచెం ఘాటు, హెల్త్ పరంగా చాలా మంచిది కదండి. ఇంట్లోనే ఆకులు ఉన్నాయి అంటే వామాకు చెట్టు ఉంటే చక్కగా ఇంట్లోనే తీసుకొని చేసుకుంటే ఇంకా ఫీల్ వేరు, ఆ టేస్ట్ వేరు అంతా. చూసేద్దాం వామాకు చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. వామాకు చికెన్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు 6, చికెన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కోడిగుడ్డు 1, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. రావు గారు రెడీ. ఫస్ట్ వెల్లుల్లి కట్ చేసుకుందాం. ఇది కట్ చేసుకుంటూ కొంతమంది దంచేసేస్తారు కదండి. దంచేయడం కంటే కట్ చేస్తే బాగుంటుంది. ఓకే, మీకు ఎలా కావాలంటే అలాగే కొంచెం. ఎందుకో నాకు ఆ వాముతో పాటు ఈ వెల్లుల్లిపాయలు కూడా కలిసి బాగుంటుంది. దానికి ఇప్పుడు ఫైన్ గా చాప్ లేకుండా కొంచెం బద్దలుగా పెడుతున్నాను. సో ప్యాన్ వేడెక్కుతుంది, గార్లిక్ రెడీగా ఉంది. ఈ వామాకు కూడా మనం సన్నంగా కట్ చేసుకోవచ్చు. సో ఈ ఆకులు కూడా కట్ చేసుకుందాం. స్ట్రాంగ్ ఫ్లేవర్ కదా ఇది. మామూలుగా కొందరికంటే అదేంటి వామిటింగ్ అలా ఫీలింగ్ ఉందనే వాళ్ళు కూడా ఈ ఆకుని కొంచెం అలా స్మెల్ చూస్తూ ఉండమంటారు. ఓకే, వామాకు మనకి చిన్నప్పుడు ఎక్కువ వామర్కి ఇచ్చేవారు, గుర్తుందా లేదా మీకు? సో అలాగే ఈ ఆకులతోటి మనకి అన్నం ఏదైనా చేసి పెడుతూ ఉంటారు డైరెక్ట్గా. ఇంకా బజ్జీలు కూడా చేస్తుంటారు, వామాకు బజ్జీ. ఓకే, నీకు తెలియదే ఉందిలే కానీ వింటున్నాను మేడం. అంటే నా మెమరీస్ చెప్తున్నా. ఓకే, ఆలివ్ ఆయిల్ ఇప్పుడు గార్లిక్ వేసుకొని అంటే వెల్లుల్లి. ఎందుకంటే చాలా మంది తింటారు, చాలా మంది ఇంట్లో చెట్టున్నా కూడా తినరు. అవును, దాని గురించి తెలిసినా తెలియకపోయినట్టు అమ్మ ఎందుకు అది తెలియదు కదా మనకి, తినరు. ఇంకా చెప్పాలంటే బాలింతల కంటే డెలివరీ అయిన వాళ్ళకు కూడా మీరు ఇలాగే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి వామాకేసి అన్నం చేసి పెడతారు. అది ఎందుకని అంటే పిల్లలకి, చంటి పిల్లలకి వామర్కి ఇవ్వలేరు, అందుకని పాల ద్వారా వెళ్తుంది పిల్లలకి అన్న దాంతో ఇవి కూడా చేసి పెడతారు. అంటే పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు అన్నీ ఇవి ఫాలో అప్ చేస్తారు. అందుకనేసి ఇవి చూసారమ్మా, నేను కూడా మీకు ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను బాబాయ్. సో ఇది గార్లిక్ అవుతుంది. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. మనకి ఇప్పుడు ఇందులో మీరు బోన్లెస్ వాడుతున్నారు. అవును, ట్రైన్ రావు గారు 5 ఫుట్ చాలా రోజులు ఏం చూసి నేను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి, మిరియాల పౌడర్,
మీకు చికెన్ ఇంకా కొంచెం చిన్న పీసెస్ అంటూ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇంకా చిన్న చిన్నగా కావాలంటే కూడా వేసుకోవచ్చు. రైస్తో పాటు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కొంచెం పెద్ద పీసెస్. మామూలుగా బోన్ కంటే బోన్ లేకుండా ఉన్న చికెన్ పీస్ కొంచెం తొందరగా ఉడుకుతుంది. బోన్తో ఉంటే కొంచెం మగ్గడానికి టైం పడుతుంది. ఇప్పుడు కోడిగుడ్డు ఇది కూడా ఆప్షన్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అన్నమాట. కొంచెం సాల్ట్, ఉప్పు, కొంచెం మిరియాల పౌడర్ లైట్గా. ఓకే, ఇప్పుడు ఈ కొంచెం ఆమాకు వేసుకుందాం. కొంచెం మనం రైస్లో తినేటప్పుడు తగులుతూ అప్పుడే చూడండి మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ రైస్ వేసుకొని సోయా సాస్. అంటే సోయా సాస్ టేస్ట్ పరంగా వేసారా? టేస్ట్ పరంగా మీకు కలర్ కూడా కొంచెం బాగుంటుంది. ఒకవేళ సోయా సాస్ లేకపోతే ఇప్పుడు మీరు డైరెక్ట్గా వేస్ట్ చేస్తారు, అలా చేసుకోవచ్చు. ఇదే మీకు వేరే స్టైల్లో కూడా మీకు కొంచెం జీలకర్ర కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు, కావాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం. కావాలంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పైన వేసుకుందాం. దాని తర్వాత గార్నిష్కి వేసుకుందాం. ఓకే, సో ఫ్రైడ్ రైస్ రెడీ. వామాకు రైస్ రెడీ అన్నమాట. ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం. ఈ వామాకు పైన వేసుకుంటే ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో వామాకు రైస్ రెడీ. థ్యాంక్ యూ. వామాకు చికెన్ రైస్. మరి టేస్ట్ చూసి ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? వామాకు చికెన్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, చికెన్, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో కోడిగుడ్డు, ఉప్పు, మిరియాల పొడి, వామాకులు వేసి వేగాక అన్నం, సోయా సాస్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, వామాకు చికెన్ రైస్ రెడీ. వామాకు చికెన్ రైస్. రావు గారు, ఎస్, నేనే తీసుకుంటాను ఈసారి. కోడిగుడ్డు, వామాకు, చికెన్ ఎలాగో మనకు తెలుసు. అంటే వాము చెట్టు ఇంట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాలి రెసిపీని అయితే మాత్రం. సో నాకైతే వచ్చి చాలా చాలా ఇష్టం ముందు నుంచే వామాకుతో రైస్. ఏదైనా సరే పోపు అన్నం కానీ ఇలా పెడతారు కదా వామాకు తోటి. అందులోని ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఇష్టం ఉండే వాళ్ళందరూ హ్యాపీగా ఇంట్లో వాము చెట్టు ఉంటే మాత్రం వెంటనే ట్రై చేయండి. డెఫినెట్గా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలనుకుని ఇంకా చెట్లు కూడా పెంచేసుకుంటూ ఉంటారు వాము చెట్లు. నేను ఎందుకు ఈ స్టైల్లో ట్రై చేశానంటే తులసి ఆకుతోటి ఫ్రైడ్ రైస్ చేస్తారు థాయిలో. సో ఆ థాట్ తోటి ఈ ఆకుతోటి చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్, స్ట్రాంగ్ ఫ్లేవర్ కానీ ఆ రైస్ చాలా బాగా వస్తుంది. సో ఆ వామాకు తోటి ఈ ఫ్రైడ్ రైస్, ఈ రైస్ టైప్ ఆఫ్ స్టైల్ చాలా బాగా వచ్చింది. ఇంకా చాలా మంది ఇష్టపడి తింటారు డెఫినెట్గా. నిజంగానే చాలా బాగుంది. వామాకు ఒకటి, నెక్స్ట్ వచ్చి మనకి వెల్లుల్లిపాయలు ఒకటి తరిగి వేయడం వల్ల అవి కూడా నచ్చి టేస్ట్ పరంగా కమ్మగా చాలా బాగుంది. అంటే మరీ మసాలా ఘాట్లు అలా ఏమీ లేకుండా చాలా మైల్డ్గా కమ్మగా హాయిగా ఉంది తినేటం. వామాకు ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. సో కడుపుకు కూడా చాలా మంచిది కాబట్టి మిస్ అవ్వద్దు. ఒక్కసారి ట్రై చేస్తే బా సూపర్ అని మీరే అంటారు. సో ఆహా ఏమి రుచి అని ఖచ్చితంగా అంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
మిలమిల్లాడే తెల్లటి దంతాలు మన సొంతం కావాలి అంటే ఈ చిట్కా ట్రై చేయొచ్చు. అదేంటి అంటే ఒక గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుని అందులో కాస్త నిమ్మరసం పిండేసుకుని బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమంతో దంతధావనం చేసుకున్నట్లయితే దంతాలు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట ఎలా అండి? హాయ్ మ్యామ్. హాయ్, మీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సరూర్ నగర్ నుంచి వచ్చానండి. ఓకే, సో మరి మీ చేతి వంటకి ప్రిపేర్ అయ్యారా? మరి ప్రిపేర్ అయిపోయారా? సో ఏ వంట చేయాలనుకుంటున్నారు? నేను ఇవాళ మేతి మలాయ్ చికెన్ చేయబోతున్నాను. మేతి మలాయ్ చికెన్ చూసేద్దాం. మరి మేతి మలాయ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? మేతి మలాయ్ చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, మెంతికూర 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన టమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, మసాలా దినుసులు కొద్దిగా, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో అన్నీ వచ్చినట్టేనా? స్టార్ట్ చేసేద్దాం మరి. సో ముందుగా మనం చికెన్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని, ఓకే, పెరుగు, మ్యారినేషన్కి సరిపడా పెరుగు తీసుకొని, కారం, సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకొని మనం కలిపేసుకోవాలి. ఇలా కలిపాక ఎంతసేపు ఉంచుకుంటే బాగుంటుంది? ఇలా ఒక 15 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది. పెరుగు మన రెగ్యులర్ పెరుగైనా లేకపోతే పుల్ల పెరుగు అలా వేస్తారా? లేదు, రెగ్యులర్ది. చాలా మంది ఏంటంటే కొంతమంది పుల్ల పెరుగు వేస్తూ ఉంటారు, టేస్ట్ పరంగా కొంచెం బాగుంటుంది అనేసి, ఎందుకంటే మసాలా ఘాట్లు ఇవన్నీ వస్తాయి కదా. ఇది పక్కన పెట్టేసుకుంటాం. సో ఇక్కడ స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ తీసుకోవాలి. చికెన్కి సరిపడా ఆయిల్ ఆయిల్ తీసుకొని హోల్ గరం మసాలా మనము 2 ఇలాచీ, లవంగా, పట్ట, సాజీరా ఇవి వేస్తే మనకి కర్రీకి టేస్ట్ యాడ్ అవుతుంది. మనం సపరేట్గా గరం మసాలా వేసుకున్నా కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. మీరు హౌస్ వైఫ్ అని ఇంకా మ్యారేజ్? ఓకే, అయితే వంటలు అయితే బాగా నేర్చేసుకున్నారా? మరి చికెన్ ఎక్కువ చేశాను. చికెన్ ఎక్కువ చేస్తారా? మీకు బాగా ఇష్టమా తినడం? సో అయితే చికెన్లో చాలా వెరైటీస్ నేర్చుకుని ఉంటారు, మీకు ఇష్టం కాబట్టి. ఫ్రై, చిల్లీ చికెన్, ఓన్లీ గ్రీన్ చికెన్ అలా. సో మీకు నచ్చినప్పుడల్లా ఇంక ఇంట్లో ఎవరో కొన్ని చేసి పెట్టమని అడగాల్సిన అవసరం లేదు, మీకు మీరే చేసేసుకుని తినేస్తారు, అంతేనా? అంతే. ఓకే, వేగిపోయినట్టేనా? ఇప్పుడు మేతి యాడ్ చేసుకున్నాం మనం, మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి. ఇంకా హాబీస్ ఏమైనా ఉన్నాయి మీకు? హాబీస్ ఏం లేదు, జాబ్ చేస్తాను. జాబ్ చేస్తున్నారా? నేను యునైటెడ్ హెల్త్ గ్రూప్లో జాబ్ చేస్తున్నాను. సో మరి అయితే మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ రావడమా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగా? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, నైట్ షిఫ్ట్. ఓ, నైట్ షిఫ్ట్ ఈవినింగ్ లాగిన్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ నైట్ షిఫ్ట్ అంటే నిద్రపోకుండా కూర్చుంటారా అండి? అది ఇల్లు అంటే ఇంకా మనకి ఆటోమేటిక్గా బెడ్ మీద కూర్చున్నా ఎలా అయినా సరే నిద్రలు వచ్చేస్తుంటాయి. మార్నింగ్ ఎక్కువ నిద్ర. పగలు బాగా పడుకుంటారా మీరు? అలవాటు అయిపోయింది? అలవాటు అయిపోయింది. నార్మల్ డే షిఫ్ట్ లో ఉన్నా సరే నైట్ మేల్కోవడం అట్లా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకో. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకో. ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేద్దాం, దీంట్లో యాడ్ చేస్తాం.
ఇది అన్నానికా చపాతీలు రోటీ రోటీస్కి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. ఓకే మగ్గాలు ఇలా ఒకసారి ఆయిల్ అంతా దీనికి వచ్చేయాలి. కలిపేసి మనం క్లోజ్ చేద్దాం క్లోజ్ మరి దీన్ని మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం మరి. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. చూద్దామండి. చూద్దాం. నూనె తేలిపోయిందిగా. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఒకసారి మూత తీసాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటాం. కొన్ని వాటర్ చాలా చాలా సో లిడ్ క్లోజ్ చేద్దాం మరి. క్లోజ్ చూద్దామా. చూద్దామండి. ఇప్పుడు ఈ చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో మలాయ్ యాడ్ చేసాం. దీన్ని ఫ్రెష్ క్రీమ్ అని కూడా మనకి మార్కెట్లో ఉంటుంది. సో ఇప్పుడు ఇది మొత్తం కలర్ రెడ్గా ఉండేది కాస్త కొంచెం కలర్ మరి మనం దీన్ని రెడ్ చిల్లీ పౌడర్తో చేసుకోవచ్చు, ఓన్లీ గ్రీన్ చిల్లీస్తో కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఇది కొంచెం బాయిల్ అయ్యి దగ్గరికి అయ్యాక మనం తీసేసి క్లోజ్ చేసేనా మరి. క్లోజ్ చేయాలి. సో ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటారు అంతేనా. అంతే. ఓకే అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా. చూద్దాం. నూనె తేలింది అంటే అయిపోయినట్టేగా. అయిపోయింది. ఇప్పుడు మేతి మలాయ్ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక మనము కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. దీని మీద మనం మలాయితో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ మనం ఉట్టిగా కూడా తినొచ్చులే, కుక్ అవ్వకముందు కూడా తినొచ్చు. మేతి మలాయ్ చికెన్ రెడీ. థ్యాంక్ యూ. మేతి మలాయ్ చికెన్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. మేతి మలాయ్ చికెన్ తయారీ విధానం: ఒక బౌల్లో చికెన్, పెరుగు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి మలాయ్ చికెన్ రెడీ. మేతి మలాయ్ చికెన్ సురావ్ గారు. ఓకే. సో టేస్ట్ బాగుంది, ఫ్లేవర్స్ కూడా ఉన్నది, కానీ మేతి మలాయ్, మేతి స్మెల్ ఉన్నది. మలాయ్ కావాలంటే కొంచెం మలాయ్ రిచ్నెస్, కొంచెం గ్రేవీ ఉండాలి అదనమాట. అదర్వైజ్ టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. ఎగ్లో విటమిన్ A, D పుష్కలంగా ఉంటాయి. ఎగ్ వైట్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఎగ్ తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇలా చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొలెస్ట్రాల్తో బాధపడే వాళ్ళు మాత్రం ఎగ్ ఎల్లో తినకపోవడమే ఉత్తమం. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? నెక్స్ట్ వంట వచ్చేసి ప్రాన్స్ కోకోనట్ రైస్ చేయబోతుంది. ప్రాన్స్ కోకోనట్ రైస్. ఓకే చూసేద్దాం. ప్రాన్స్ కోకోనట్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. ప్రాన్స్ కోకోనట్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, రొయ్యలు 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. అన్నీ వచ్చినట్టేనా? స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ముందుగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ప్యాన్లో. ఆయిల్లో హోల్ గరం మసాలాకి కావాల్సిన ఇలాచీ, లవంగ, సాజీరా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే.
కొంచెం కరివేపాకు. ఇప్పుడు దీంట్లో మనము రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు కాబట్టి పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కాస్త వేగాక మనం ఆనియన్ యాడ్ చేయాలి. ఉల్లిపాయ. దీనికి బాస్మతి బియ్యమేనా లేకపోతే ఇంకా ఏదైనా పర్లేదు? ఇది బాస్మతి రైస్తోనే బాగుంటుంది. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ ప్రాన్స్ కలిస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీరు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. అవును కదా, చాలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తారనగానే మనం ఊహకి ఒక వేరేలా ఉంటాం, పర్సనాలిటీ అనుకుంటాము. మిమ్మల్ని చూస్తేనేమో అసలు తినరేమో అన్నట్టున్నారు, కానీ నేను ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తా అంటున్నారు. అవును, కానీ నాకు వెరైటీస్ అలా ట్రై చేయడం ఇష్టం. రెస్టారెంట్స్లో వెళ్ళినా కూడా మనం వెరైటీస్ ట్రై చేయడం. ఇప్పుడు కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో అమ్మ నాన్న ఉంటారు ఇంకా మీ దగ్గర? అమ్మ నాన్న ఉంటారు. మరి అమ్మ వంటలు నచ్చుతాయా? నచ్చుతాయి. మీరేంటి వెరైటీలు ట్రై చేస్తున్నప్పుడు ఇంకా అమ్మ వంటలు నచ్చుతూ ఉంటాయి? మమ్మీ ఎక్కువ వెజిటేరియన్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు నాన్ వెజ్ కంప్లీట్ గా నేను మరి ట్రై చేస్తూ. మీతో పాటు ఇంకెవరైనా తింటారా? మీ నాన్నగారు కానీ? నాన్నగారు కొంచెమే. నాన్న కొంచెం, అమ్మ కొంచెమే. మీరు ఒక్కరు మాత్రమే ఇష్టంగా చేసుకుని తినేది. సూపర్. అయితే మమ్మీ అసలు తినదు, డాడీ నాన్నగారు కొంచెమే. కాబట్టి ఈ గొడవలన్నీ వద్దని చెప్పేసి మీరే వెరైటీలన్నీ నేర్చేసుకొని చేసేసి తింటున్నారు. సూపర్. ఇంకెవరికి షేర్ చేసే పని లేదైతే. అంతే, ఎలా ఉన్నా మనమే. బిర్యానీ ఆకు. సో ఇంట్లో వంట చేసేటప్పుడు ఆలోచించుకుంటారా దేని తర్వాత ఏది, దేని తర్వాత ఏది అనేసి? మీలో మీరు మాట్లాడుకుంటూ చేసుకుంటూనే చేస్తాను నేను. అంతే. బట్ ఏదైనా సరే మీకు పెళ్ళయి పిల్లలు వచ్చేటానికి బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడంటే ఎప్పుడన్నా ఒకసారి చేస్తాం కాబట్టి ఇలా రాసుకొని మరీ చేస్తాం. కానీ ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇంట్రెస్ట్ వెరైటీస్ అన్ని చేసుకుంటున్నానన్నారు కదా, ఇంకా అదే ఎక్కువ. ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటో యాడ్ చేసుకుందాం. టమాటో చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేసుకో. రొయ్యలు కూడా వేస్తాం కాబట్టి రొయ్యలు కూడా వేస్తాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము ప్రాన్స్కి. కొంచెం నీళ్ళు అవసరం, ఇంకా దాంట్లోనే మగ్గిపోతుంది. కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చేద్దామా? కొంచెం ఫ్రై అయ్యాక, ఇంకా ఫ్రై అవ్వాలా? 1 minute సరిపోతుందా? వేయినా కొంచెం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. చెప్తా ఆపేస్తా. కొంచెం మగ్గాలి. సో క్లోజ్ చేసేనా మరి? ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. అయితే ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. మరి వాటర్ ఎక్కువగా తీసుకోవడము, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అలాగే చర్మం మంచి తేజస్సుతో ఆరోగ్యకరంగా ఉంటుంది. తిన్న ఆహారం కూడా సక్రమంగా జీర్ణం అవుతుంది. చిట్కా చూసాం కదా, చూద్దామండి. చూద్దాం. ఇప్పుడు ప్రాన్స్ మనకి కొద్దిగా బాయిల్ అయ్యాయి. రొయ్యలు ఉడికాయి. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇలా అంతా కలిపేసుకొని 1 minute తర్వాత ఇందులోనే మనం ఇప్పుడు దీనికి కావాల్సిన కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నాం. కొబ్బరి పాలు మనం ఈ కొబ్బరి పాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, లేదంటే మనకి షాప్ బయట కూడా దొరుకుతుంది. దీన్ని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు
ప్రాన్స్ మొత్తం బాయిల్ అయిపోయాయి. మనము ఇప్పుడు లాస్ట్లో మనం అన్నం వేసుకో. ఉడికించిన బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం. సరిపోతుంది. సరే, రెడీ టు సర్వ్ అండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకుంటారా? గార్నిష్. ప్రాన్స్ కోకోనట్ రైస్ రెడీ. థ్యాంక్ యూ. ప్రాన్స్ కోకోనట్ రైస్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం వల్ల మరొకసారి చూసేద్దామా? ప్రాన్స్ కోకోనట్ రైస్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, టమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత రొయ్యలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పాలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ కోకోనట్ రైస్ రెడీ. ప్రాన్స్ కోకోనట్ రైస్. రావు గారు, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. స్పైసీనెస్ కూడా ఉన్నది, బాగుంది, చాలా బాగుంది. పర్ఫెక్ట్ చెప్పేశారు. కంగ్రాట్స్. సో మరి మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జామకాయలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. జామకాయ దొరికే సీజన్లో ప్రతిరోజు కనుక తింటూ ఉన్నట్లయితే చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఉండేటటువంటి పీచు మధుమేహులకు చక్కగా ఉపయోగపడుతుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు దోహదం చేస్తుంది. అలాగే ఇందులో ఉన్న B3, B6 మెదడు పనితీరును ఉత్తేజితం చేస్తాయి. ఇంకా జీర్ణ వ్యవస్థ పనితీరు బాగా మెరుగ్గా ఉండేందుకు దోహదపడుతుంది. ఇలా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి తిని చూడండి. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్. సో పెప్పర్ ఫిష్ రోల్. పెప్పర్ ఫిష్ రోల్. సో చక్కగా ప్యాక్ చేసుకుని మీకు రోల్ లాగా. అసలు సీ ఫుడ్ ఇష్టం ఉండే వాళ్ళందరికీ ఇది ఇంకా బాగుంటుంది కదా. కొంచెం క్రిస్పీగా బాగుంటుంది. ఓకే, ప్లస్ హెల్తీ ఆల్సో, ఈజీ. అందులో నా ఫేవరెట్ సెగ్మెంట్లో వచ్చింది కాబట్టి డెఫినెట్గా నీ హెల్తీగాను బాగుంటుందని చూసేద్దాం. మరి పెప్పర్ ఫిష్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? పెప్పర్ ఫిష్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చపాతీలు 2, చేప ముక్కలు 1/4 కిలో, గ్రీన్ క్యాప్సికమ్ 1, టమాటో 1, ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, లెట్యూస్ కొద్దిగా, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు. రావు మేము రెడీ. మీకు కూడా ఇప్పుడు పని ఇస్తాను అనమాట. నాకు కూడా పని ఇస్తారా? చపాతీ కాల్చడమేగా. ఎస్. రావు గారికి నేను తినేటప్పుడు కష్టపడకూడదు, పని చేసేటప్పుడు కూడా కష్టపడకూడదని ఈజీగా ఉండే పని ఇస్తున్నారు. చపాతీ చేయమని చెప్పుంటే నిజంగానే కష్టపడేదాన్ని. అంటే ఈ షేప్ ఇచ్చేదాన్ని కాదు నేను. కరెక్ట్. కరెక్ట్ అంటే రావు గారు ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఆలివ్ ఆయిల్. సో వేడెక్కిన తర్వాత ఫిష్ వేసుకుందాం. ఫిష్ కొంచెం చిన్న చిన్నగా చాలా సన్నగా కట్ చేసుకుంటే మీకు రోల్ చేయడానికి బాగా వస్తుంది అన్నమాట. మీకు ఆప్షన్ గార్లిక్ కావాలంటే గార్లిక్, జింజర్ కావాలంటే జింజర్ వేసుకోవచ్చు. అల్లం, వెల్లుల్లి కానీ ఇవాళ సింపుల్గా క్రిస్పీ సాలడ్లో రోల్ అనమాట. బేసిక్లీ ఏంటంటే క్యాప్సికమ్ ఫిష్ రోల్. ఓకే. సో లెమన్స్ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం. దీనికి నూనె అలాంటివి అవసరం లేదా? లైట్గా వేసుకోవచ్చు కానీ మీ ఇష్టం. రోల్ చేస్తారు కాబట్టి అవసరం లేదు. సో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. క్యాప్సికమ్. ఇదంతా చేపలో వచ్చిన నీరేనా? క్యాప్సికమ్ కూడా సన్నంగా.
ఇది కూడా రెడీ అనమాట. టమాటో కూడా కట్ చేసుకుందాం. షూ షూ నొక్కొచ్చు, అది మీరు పొంగకుండా నొక్కొచ్చు, పర్వాలేదు. స్పూన్ అండి. సరిపోతుందా ఇది? సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి పొడి. ఆఫ్ చేసేయమంటారా? ఇంకోటి కూడా చేయాలి. చాలు. ఎక్కువ మీకు క్రిస్పీ అయిపోతే మళ్ళీ రోల్ చేయడానికి మీకు కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అది అనమాట. సో ఇప్పుడు ఉప్పు, మిరియాల పౌడర్ వేసాం. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ. సో ఇది రెడీ అయిపోయింది. ఇది ఆఫ్ చేసుకోవచ్చు. అబ్బా, చపాతీ ఖాళీలోపే మీ చేప రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఇప్పుడు టమాటోస్ కూడా కట్ చేసుకుందాం సన్నంగా. సో అన్నీ రెడీ అనమాట. చపాతీ కూడా రెడీ అండి. రెడీ. ఓకే, ఇచ్చేయండి. ఇప్పుడు ఇది కూడా కొంచెం కట్ చేసుకుందాం. లెట్యూస్ అన్నీ వేసుకున్నాం. ఇప్పుడు ఈ చపాతీ తీసుకుందాం. సింపుల్. ఫస్ట్ లెట్యూస్, కొంచెం క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ప్లస్ టమాటో. మీకు ఆప్షన్ దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కారం కావాలంటే వేసుకోవచ్చు. మన టేస్ట్ తగ్గగా మన ఇష్టానికి అనుకుంటే అలాగైనా వేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ వేస్తాం. కావాలంటే లైట్గా ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి మంచిగా గట్టిగా ఇచ్చేసి మీరు ఇలా ఒక రోల్ టూత్ పిక్ కావాలంటే టూత్ పిక్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఇచ్చేయడానికి. ఒక రోల్ అయింది. ఇంకో రోల్ సేమ్ లెట్యూస్, తర్వాత గ్రీన్ క్యాప్సికమ్, టమాటో, చేప. ఫిష్. ఇక్కడ గట్టిగా హోల్డ్ చేసి దగ్గరికి ఇలా రోల్ చేసుకోవాలి. చేసుకొని ఇలా పెట్టుకొని మీకు దీంతో సాలడ్ కావాలంటే కొంచెం సైడ్లో ఇవన్నీ కొంచెం కట్ చేసుకోవాలి. లైట్గా రఫ్గా కట్ చేసుకొని సాలడ్ లాగా కూడా తినచ్చు. దీంట్లో ఏంటంటే కొంచెం మీరు లైట్గా నిమ్మకాయ, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి కలిపేసుకోవాలి బాగా. ఇట్లా సైడ్లో జస్ట్ సాలడ్ లాగా పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా సాస్ కావాలంటే అది కూడా మీరు చేసుకొని తినొచ్చు అన్నమాట. సో పెప్పర్ ఫిష్ రోల్ రెడీ. థ్యాంక్ యూ. పెప్పర్ ఫిష్ రోల్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? పెప్పర్ ఫిష్ రోల్ తయారీ విధానం: ఒక ప్యాన్లో ఆలివ్ నూనె వేసి చేప ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం వేసి వేయించాలి. చపాతీలని పెనంపై ఉంచి కాల్చుకోవాలి. ఈ చపాతీలపై లెట్యూస్, గ్రీన్ క్యాప్సికమ్, టమాటో ముక్కలు, ఫిష్ మిశ్రమం ఉంచి రోల్స్లా చుట్టుకోవాలి. అంతే, పెప్పర్ ఫిష్ రోల్స్ రెడీ.
పెప్పర్ ఫిష్ రోల్. థ్యాంక్ యూ రావు గారు. సో ఎందుకు అంటే చూడండి కలర్ఫుల్గా ఉంటుంది, రెడ్ గ్రీన్ ఫిష్. ట్రై చేయండి. ఓన్లీ మీరు చేప వేపడానికి తప్ప నూనె చపాతీలు కాల్చడానికి కూడా వాడలేదు. సో మీరు చేపలు వేసిన నూనె మీకు అది చాలు సాఫ్ట్గా ఉండడానికి. ఇంకా 2-3 hours కూడా ఈ చపాతీ ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. అది కాకుండా క్యాప్సికమ్, టమాటో ఇవన్నీ ఏంటంటే క్రిస్పీగా ఉంది. చపాతీ సాఫ్ట్గాను, అది క్రిస్పీగాను, ఆ మధ్యలో చేప కూడా మెత్తగా జ్యూసీగాను బాగుంది. సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చక్కగా ఇలా ర్యాప్ చేసుకొని ఈజీగా తీసుకొని వెళ్ళిపోతే ట్రావెలింగ్లో కూడా తింటూ వెళ్ళిపోవచ్చు. ఈజీగా ఉంటుంది, చాలా లైట్గా కూడా ఉంటుంది. దీనిలో మీకు నేను చెప్పాను కదా ఆప్షన్, పచ్చిమిరపకాయల కంటే పచ్చిమిరపకాయ, కారం ఇవన్నీ కావాలనుకోవాలి యాడ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది, ట్రై చేయండి మరి మీరు కూడా. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మం మీద ఉన్నటువంటి ముడతలు తగ్గడానికి, యవ్వనంగా కనిపించడానికి ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే ఎగ్ వైట్ కొద్దిగా తీసుకుని అందులో కాస్త పంచదార కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ముఖానికి, మెడకి మృదువుగా అప్లై చేసుకొని ప్యాక్ లాగా వేసేసుకొని ఒక 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి ముడతలు చాలా వరకు తగ్గుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ వామాకు చికెన్ రైస్. మనం ఇందులో కనుక ఇంగ్రీడియంట్స్ చూస్తే రెగ్యులర్గా ఫ్రైడ్ రైస్లో ఉండే ఇంగ్రీడియంట్స్ లాగా ఎగ్ ఉంది, చికెన్ వేశారు అండ్ సాసెస్ వేశారు. కానీ మెయిన్గా వేరియేషన్గా ఇందులో వామ ఆకు యూస్ చేశారు. వామ ఆకులో మనకి ఎప్పుడు కూడా ఒక సింపుల్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఏవైతే స్టమక్లో గ్యాస్ ప్రాపర్టీస్, బ్లోటింగ్, హెవీనెస్ ఉంటాయో అవి తీసేస్తాయి. కాబట్టి పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్. మనం దీంతో టీ చేయొచ్చు, లేకపోతే ఇట్లా రైస్లో కలిపేస్తే అందరికీ తెలియకుండా కన్జ్యూమ్ చేస్తారు. మనం ఇందులో 2 హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ చూస్తాం. ఎగ్ ఉంది, ఎగ్ ఒక రెఫరెన్స్ ప్రోటీన్, బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్. హోల్ ఎగ్ తీసుకుంటే మనం వారంలో 1-2 సార్లు కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. చికెన్ ఉన్నప్పుడు మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెం క్వాంటిటీ యాడ్ చేసినా కూడా, అంటే జస్ట్ ఒక 50 గ్రాములు తీసుకున్నా కూడా అందులో ఒక 10 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. కాబట్టి దాన్ని ప్రోటీన్ డెన్స్ ఇంగ్రీడియంట్ లాగా ఐడెంటిఫై చేస్తున్నాం. అఫ్కోర్స్ ఇందులో రైస్ ఉంది, రైస్ నుంచి క్యాలరీస్ వస్తాయి. మనం రెగ్యులర్గా చేసుకుంటే ఈ రైస్ని అన్పాలిష్ రైస్ కానీ బ్రౌన్ రైస్ లాగా కానీ యూజ్ చేసుకోగలిగితే మనం ఎక్కువ క్వాంటిటీ కన్జ్యూమ్ చేసి అనవసరంగా వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోగలుగుతాం. సో ఓవరాల్గా ఒక సింపుల్ రెసిపీ, అప్పుడప్పుడు మన డైట్లో చేసుకోవాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ మేథీ మలాయ్ చికెన్. యూజువల్గా మనము చపాతీకి కర్రీ అకంపెనీమెంట్ చూడాలనుకుంటే మటుకు ఇలాంటి రెసిపీస్ బాగా పనికొస్తే ఒక వేరియంట్ చికెన్ కర్రీ ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మనకి ఇందులో చికెన్ అండ్ పెరుగుతో పాటు కొంచెం మెంతి కూర యాడ్ చేశారు. సో మనం ఒక నాన్ వెజిటేరియన్ రెసిపీలో ఎలా అయితే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేయగలుగుతాము అంటే ఇదొక ఎగ్జాంపుల్. మెంతి కూర నుంచి మనకి ఒక చిరు చేదుతనం వస్తుంది, అలాగే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఈ రెండు కూడా మన స్టమక్ని క్లీన్గా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తాయి. కాబట్టి పిల్లలు కనుక రెగ్యులర్గా మెంతి కూర తినకపోతే మనం ఇట్లా 2 కాంబినేషన్లో చేస్తే వాళ్ళకి తెలియకుండా కన్జ్యూమ్ చేసేస్తారు. అఫ్కోర్స్ ఇందులో మనం బోన్లెస్ చికెన్ కనుక యాడ్ చేస్తే ఎవ్రీ 100 గ్రామ్స్కి 20-25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డేస్ రిక్వైర్మెంట్లో ఆల్మోస్ట్ 50% దీనిలోంచి ఇచ్చేసినట్టు అవుతుంది. సో సర్టన్లీ వీక్లీ 1 or 2 ఇలా కనుక ఇంట్రడ్యూస్ చేస్తే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తినిపించినట్టు ఉంటుంది, ప్రోటీన్ తినిపించినట్టు ఉంటుంది. కాబట్టి ఒక గుడ్ రెసిపీ లాగా దీన్ని ఐడెంటిఫై చేసి మనం మన ఫ్యామిలీ వీక్లీ డయట్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ పెప్పర్ ఫిష్ రోల్స్. మనం యూజువల్గా ఫిష్ కనుక అంటే ఒక కర్రీ లాగా చేయడం మనకి ఎక్కువ అలవాటు. కానీ
దాన్ని డిఫరెంట్ రెసిపీస్లో మన పిల్లలకి ఎలా పెట్టాలో అనుకుంటే ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. ఇందులో కనుక మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే గోధుమ పిండి చపాతీ కోసం యూస్ చేశారు, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఫిష్ పీసెస్ యూస్ చేశారు. మనము ఫిష్ని కనుక గ్రిల్ చేసి జస్ట్ ప్యాన్ ఫ్రై చేసి కనుక ఒక ఫిల్లింగ్ లాగా కనుక యూస్ చేస్తే ఇందులో అఫ్కోర్స్ అన్వాంటెడ్ క్యాలరీస్, అన్వాంటెడ్ ఫ్యాట్స్ ఏవైతే టిపికల్ నాన్ వెజ్లో వస్తాయో అవేమీ రాకుండా ఒక లీన్ మీట్, వైట్ మీట్, గుడ్ క్వాలిటీ ప్రోటీన్ తీసుకున్నట్టు ఉంటుంది. ఫిష్లో అడిషనల్ బెనిఫిట్ ఏమొస్తుంది అని చూస్తే అందులో గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఉన్న వాటికి తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి, ఉన్నంత వరకు కూడా గుడ్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఏవి డిసీజ్ స్టార్టింగ్ ప్రాసెస్లోనే రాకుండా చూసే గ్రేట్ ప్రాపర్టీ ఉంటుంది. సో సర్టన్లీ ఒక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీ. దీన్ని కనుక మనం టేస్టీగా తయారు చేస్తే తెలియకుండానే పిల్లలకి ఫిష్ కన్జ్యూమ్ చేయించి తినిపించినట్టు ఉంటుంది. సో ఒక ఐడియల్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. కొంచెం లార్జ్ క్వాంటిటీలో తీసుకుంటే మనం అప్పుడప్పుడు దీన్ని ఒక డిన్నర్ మీల్ లాగా కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ ప్రాన్స్ కోకోనట్ రైస్. సో ఇది ఒక టిపికల్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్డ్ రైస్ లాగా చూస్తున్నాం మనము. దీనిలో ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్గా ప్రాన్స్తో పాటు కోకోనట్ మిల్క్ అండ్ రైస్ ఉంది. సో కోకోనట్ మిల్క్ మనం ఒక డిఫరెంట్ రైస్ ఇంగ్రీడియంట్ లాగా చూస్తే మనకు ఇందులో మనకి గ్రేట్ అమౌంట్ ఆఫ్ గుడ్ టైప్ ఆఫ్ ఈజీలీ డైజెస్టెడ్ ఫ్యాట్స్, అంటే దీన్ని MCTs అంటాము. దాంతోపాటు మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం వస్తుంది. పొటాషియం ఒక వెరీ ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్. ఈ సమ్మర్ సీజన్లో మనకి సర్టన్లీ రెగ్యులర్ డైట్లో ఉందో లేదో మనం చూసుకుంటూ ఉండాలి. సో కోకోనట్ మిల్క్ నుంచి, కోకోనట్ వాటర్ నుంచి, ఫ్రెష్ కోకోనట్ మన పచ్చళ్ళలో కానీ కూరల్లో కానీ వేస్తే మనకి ఈ పొటాషియం అనే ఇంగ్రీడియంట్ సర్టన్లీ దొరుకుతుంది. ఏ కేటగిరీ వాళ్ళు తీసుకోకూడదు అంటే ఓన్లీ రీనల్ ఫెయిలియర్ ఉన్నవాళ్ళు, రీనల్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు దీన్ని తగ్గించి తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇది స్పెసిఫిక్ అడ్వైస్ చెప్తేనే అది తగ్గించి తీసుకోవాలి. ఒకటే రెసిపీలో మనకి ప్రోటీన్స్, క్యాలరీస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ మిల్క్ అండ్ అదర్ న్యూట్రియంట్స్ వస్తున్నాయి. కాబట్టి మనము ఒకేషనల్గా క్విక్గా తయారు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు జిడ్డు తగ్గించుకోవడానికి బంగాళదుంపల్ని స్లైసెస్గా కట్ చేసుకుని ముఖం అంతా కూడా ప్యాక్ లాగా వేసుకోవచ్చు. అలా కాకుండా బాగా బంగాళదుంపల్ని గుజ్జులాగా చేసేసుకుని ఆ గుజ్జుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక 15-20 నిమిషాల తర్వాత వాష్ చేసుకున్నా కూడా చర్మం మీద ఉన్నటువంటి జిడ్డు తగ్గడమే కాకుండా చర్మం బాగా క్లీన్గా తయారవుతుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు. నాకైతే వామాకు చికెన్ రైస్, అలాగే పెప్పర్ ఫిష్ రోల్, ఇవన్నీ నిజంగా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి, చాలా మందికి ఈజీగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కొత్త వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.